సనాతన సంస్థ నుండి తయారవుతుంది, పంచగవ్య ద్వారా తయారవుతుంది. ఈ వేప సబ్బు ఇది పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు, స్కిన్ ఎలర్జీ తొలగిపోతుంది, స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుంది. అలాగే ఇది తులసి సబ్బు. ఈ తులసి సబ్బు కూడా పెట్టుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. మన స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇది గోవార్క్ ఉంటుంది, ఇది ఫిల్టర్ అయింది. ఇది ప్రతిరోజు తాగడం వల్ల మన లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, మరియు శక్తి కూడా లభిస్తుంది. అన్ని రకాల విటమిన్స్ లభిస్తాయి దీంట్లో. అదేవిధంగా ఇది త్రిఫల చూర్ణం ఉంటుంది. ఈ త్రిఫల చూర్ణము కఫ, వాత, పిత్త దోషాలు తొలగిస్తుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయతో తయారైంది. ప్రతిరోజు ఒక గోరువెచ్చని చట్నీలలో ఒక స్పూన్ తాగడం వల్ల మన లోపల వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇది సనాతన పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం మనం హారతి ఇవ్వచ్చు, స్వీట్లలో వాడచ్చు, తీర్థంలో తాగచ్చు. ఇది చూర్ణం చేసి మనం స్మెల్ చూడడం వల్ల కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో శివతత్వం లభిస్తుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఏ వస్తువు రేట్స్, ఈ సోప్స్ అన్నీ కూడా తక్కువ రేట్సే ఉంటాయి. ఇది వేప సబ్బు వచ్చి 25 రూపాయలే ఉంటుంది. ఈ సోప్స్ అన్నీ 25 రూపాయలే. ఇది బాక్స్ సోప్స్ ఏమో 28 రూపాయలు ఉంటుంది. ఈ గోవార్కు 50 రూపీస్ ఉంటుంది. త్రిఫల చూర్ణము 45 రూపాయలు. ఈ కర్పూరం వచ్చి 90 రూపాయలు ఉంటుంది. కుంకుమ వచ్చి 30 రూపాయలు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా తక్కువ రేట్లోనే లభిస్తాయి, నేచురల్ మనీ. వస్తువులు, సాత్విక వస్తువులు, మొత్తం సనాతన వస్తువులు సాధకులే తయారు చేస్తారు. వివిధ ఆశ్రమాలు ఉన్నాయి మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో. సాధకులే నామజపం చేస్తూ తయారు చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ ఉంటారు, చేరు పక్కన చెప్పండి.
కొరకు త్యాగం చేస్తానని సంకల్పం చేసే రోజు వ్యాపక స్వరూపంలోని గురు కార్యం హిందూ ధర్మం యొక్క కార్యం మరియు ప్రస్తుత కాలానికి అనుగుణంగా వ్యాపకమైన గురు కార్యం అనగా హిందూ రాష్ట్ర స్థాపించే కార్యం. చాలామంది ఆధ్యాత్మిక ఆధికారిక సంఘ మహనీయులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గురు పౌర్ణమి రోజున అటువంటి మహనీయుల మార్గదర్శకత్వంలో హిందూ ధర్మం మరియు హిందూ రాష్ట్రం కోసం ఒక శరీరం, మనస్సు మరియు సంపదను త్యాగం చేయాలని సంకల్పించడం గురు తత్వానికి నిదర్శనంగా ఉంటుంది. హిందూ ధర్మం మాత్రమే త్యాగం యొక్క ప్రాముఖ్యతను నిర్వహిస్తుంది. శరీరం, మనస్సు, సంపద మరియు సర్వస్వత త్యాగం చేయకుండా ఆధ్యాత్మిక గౌరవాన్ని సాధించడం సాధ్యం కాదు. శరీరం త్యాగం అంటే దేశ మరియు ధర్మం కోసం కృషి చేయడం. మనసు యొక్క త్యాగం అంటే భగవంతునికి నమస్కారం చేయడం లేదా దేశ మరియు ధర్మ కార్యం గురించి ఆలోచించడం మరియు త్యాగం చేయడం అంటే ఈ కృషి కోసం విరాళాలు సమర్పించడం. ఇలా ఆచరణ త్యాగం చేసిన తర్వాత మనసు రోజులు అన్నింటినీ త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుత కాలంలో సర్వస్వాన్ని త్యాగం చేయడం వల్ల మన మొత్తం జీవితాన్ని హిందూ ధర్మం మరియు హిందూ రాష్ట్రం కోసం అంకితం చేయడం. ధర్మనిష్ట హిందువులు, సాధకులు మరియు శిష్యులు ఆధ్యాత్మిక గౌరవాన్ని సాధించేందుకు మరియు హిందూ ధర్మం మరియు హిందూ రాష్ట్రాలను కృషి చేసేందుకు తమ శక్తిని త్యాగం చేసి సద్వృద్ధి పొందాలని శ్రీ గురు చరణాల ప్రార్థన. సచిదానంద శ్రీ డాక్టర్ జయంతి అగర్వాల్ సంస్థాపకులు, స్నాతన సంస్థ. సూర్యప్రకాష్ గారిని సత్కరించాలని కోరుతున్నాను. సరేండి ఇక్కడ ఈ హిందూ జనజాగృతి సమితి సనాతన సంస్థకు చాలా కాలంగా వారు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడు సంస్థ యొక్క కార్యక్రమాలకు ఈ హాలను వారు కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో మనకు తోడుబాటుగా ఉంటారు. అదేవిధంగా వారు తోచినంత సహాయం ఎల్లవేళ చేస్తుంటారు. వారికి, వారి కుటుంబానికి మన ఈ సనాతన సంస్థ హిందూ జనజాగృతి సమితి తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. वर्ष 1990 से आध्यात्म प्रसार का कार्य आरंभ किया। इसे तो उन्होंने आनंद प्राप्ति हेतु साधना संबंधी अभ्यास वर्ग लेना, विविध ग्रंथों का संकलन करना, अनेक विशाल प्रवचन करना जैसे विविध मार्ग अपनाए। आरंभ से ही अच्छा साधक कैसे बने यह बताना उनके कार्य का एक मूल सूत्र है। साधकों की साधना संबंधी समस्याएं समझना और उन्हें दूर करने के उपाय बताना यह उनके कार्य का अभिन्न अंग है। बालक की वाणी जैसी भी हो, माँ उसका मन समझती है। उसी प्रकार परात्पर गुरु डॉक्टर आठवले जी साधकों की साधना संबंधी समस्याएं समझते हैं और उन्हें अचूक उपाय भी बताते हैं। आइए देखते हैं पिछले कुछ वर्षों में विविध अवसरों पर परात्पर गुरु डॉक्टर आठवले जी के हिंदुत्व निष्ठों से हुए संवाद में से साधना संबंधी कुछ सूत्र उनकी ही चैतन्यमयी वाणी में।
अभी की जो सिचुएशन है, राजकीय सिचुएशन सब अभी हिंदुस्तान के पहले भी बहुत सारे टुकड़े हो गए, पाकिस्तान बांग्लादेश हो गया, उसके पहले भी हुए। अभी रिसेंटली जो कश्मीर का हुआ वो भी एक टुकड़ा हुआ ऐसे ही है, मतलब कश्मीर होकर भी नहीं है, ऐसे ही है। तो इसी तरह से वेस्ट बंगाल, केरल, ये सब निकलते, हाथ से निकलते दिख रहे हैं। और हिंदू ही वहाँ से जहाँ से वो भाग रहे। आज का अभी ये आगे चलकर जब देश की परिस्थिति देखी तो ये टुकड़े होके अलग भी हो जाएंगे, देश से टुकड़े के अलग भी हो जाएंगे। तो हम पहले ही कुछ ऐसे सोच सकते हैं कि तो विचार कैसा बनेगा होगा, अरे उसके लिए मैं कुछ करूँगा, मुझे ये करना है, ये आवश्यक है। तो खुद के बारे में विचार करना चाहिए कि मैं क्या क्या कर सकता हूँ, और जो है फैमिली का करना है, कभी सीखते ग्रेजुएट तो नौकरी करते किधर पे, लेकिन हिंदुस्तान का करना है तो कितने मेहनत की करनी पड़ेगी, समझा। तो उसके लिए हम पहले साथी होने चाहिए, तो हमें चैतन्य आता है, शारीरिक शक्ति, मानसिक शक्ति, भौतिक शक्ति समझाना। और जो भी कार्य करते तो हम करेंगे, ये भी हम होगा, अरे हम क्या कर सकते, खुद का नहीं देख सकते, और राष्ट्र के हिंदू का कैसा देखेंगे। तो पहले मैं हम जो है ना वो नष्ट होना चाहिए, वो नष्ट होना आवश्यक है। वो क्या था, भगवान का आशीर्वाद से सब मिल जाता है। महाभारत में आया ना कृष्ण उनको मदद करने के लिए। वैसे हम भक्ति नहीं करते, साधना नहीं करते, और मन और बुद्धि से विचार करके ये करेंगे वो करेंगे, क्या होगा कैसा होगा। कोई डॉक्टर है तो पेशेंट का विचार कर सकता है, इसको क्या बीमारी है, क्या करना चाहिए। लेकिन हम क्या ये समाज के विषय में तज्ञ है क्या, कुछ किया है क्या हमने, पहले अपने क्षमता बढ़ानी चाहिए। इसके लिए साधना करो, साधना करो, ऐसा हमें बोलना पड़ता है। और ऐसे मिल रहे, बहुत जगह मिल रहे। नमस्कार गुरु जी, मैं डॉक्टर शुभम शुक्ला लखनऊ से हूँ। क्या ऐसा करना उचित है कि जैसे जितने भी आजकल कम्युनल दंगे हो रहे हैं कि हम लोग सरकार को, जो जैसे हम उत्तर प्रदेश से आए हैं, योगी सरकार को ये लिख के दें कि जैसे वो उन्होंने कहा कि जिन्होंने पत्थरबाजी करी है उनके घर तोड़ दिए जाएँ, तो हम ऐसे लिख सकते हैं कि जो कम्युनल दंगे कर रहे हैं उनमें इन्वॉल्व सभी लोगों का नागरिकता खत्म कर दी जाएगी आगे से। ऐसा कोई कानून बनाने का एडवाइस दे सकते हैं? ऐसा होगा क्या करने वाले ना, 1 लाख मैंने तो भी काफी है, उनके भक्ति से भगवान सब कर रहे थे। उसके लिए साधना करनी चाहिए, भक्त बनना चाहिए, तब त्याग करके किशोरी बन। बहुत हिंदुस्तान संगठन है, ये करेंगे वो करेंगे, हमारे यहाँ वैसा करेंगे, लेकिन भारत में इतने संगठन नहीं। इतने साल क्या हो गया भारत का, और नीचे और नीचे और नीचे जा रहे हैं। मूलभूत बात है, पूछना चाहिए, बीमारी तो डॉक्टर को पूछते, वैसे हिंदू को पूछना चाहिए हमारे देश की स्थिति है, हमें क्या करना चाहिए अपने मन से। किसको क्या मालूम है राष्ट्र धर्म, राजकारण, प्रदेश की स्थिति, छोटे बच्चों को देखा था वैसा हिंदी की स्थिति है आजकल। इसके लिए सत्संग चालू कर दिया, सब जगह दिखाते आश्रम रखे रहो, सीखो सब, और जो करते हैं वो चले जाते हैं आगे आगे, भगवान की कृपा। आदि क्षेत्र में बहुत काम कर रहे हैं। एक सवाल मेरे मन में है, एक आध्यात्मिक दृष्टि से मैं पूछना चाहता हूँ आपसे, कि हमारे हिंदू समाज का एक बहुत ज़्यादा पतन हो रहा है। ये हमारे हिंदू परिवार अधिकांश पश्चिमी संस्कृति को भाग रहे हैं, खासकर हमारे युवक और युवती जो है पश्चिमी संस्कृति से ओतप्रोत होके है ना। तो ये कब तक चलेगा, ऐसा कब रुकेगा ये, और हिंदू राष्ट्र कैसे बनेगा? मेरे मन में कभी शंका होती है कि इस प्रकार तेजी से हमारी युवा पीढ़ी में पश्चिमी संस्कृति हावी है जिस प्रकार से, तो किस प्रकार से हिंदू राष्ट्र का हमारा निर्माण होगा, ये भी जानना चाहिए। जो बात हमारे समझ में आती है वो हम करते हैं। किसी ने हिंदुओं को हिंदू धर्म क्या है, उसमें साधना क्या है सिखाया क्या भारत में?
1000 साल पहले मुसलमान आए, फिर 500-600 साल पहले ब्रिटिश आए, उन्होंने उनका धर्म सिखाया। हम हिंदू क्या करते, लोगों के लिए रहने के लिए जगह, खाने के लिए पैसा कैसा मिला है, साधना सबसे कोई सिखाता नहीं है। रक्षा भी कैसे करें हिंदू धर्म के, हिंदू लोगों की? तो पहले हमें मालूम होना चाहिए कि धर्म क्या है, फिर वो जान के सिखाना है। हमारा मुख्य कार्य क्या है? सनातन का धर्म क्या है सिखाना, और हर एक को साधना करने को बोला। उद्देश्य से मालूम हो गया धर्म क्या है, तो उससे कुछ लाभ नहीं। साधना होनी चाहिए खुद की साधना होगी तो कैसे वाणी में चैतन्य आता है, लोग सुनते हैं, साधना करने लगते हैं, और ईश्वर उनकी देखभाल करता है। हिंदुओं को मालूम ही नहीं कि हिंदुओं को कैसे बनाना है। हमारे भारत में जो कार्य चल रहे कैसे चलोगे, तो सिखाते हैं, सवाल पूछते हैं, साधना करते हैं, अनुभूति आती है। साधना करने के बाद अनुभूति आ गई तो उसके ऊपर विश्वास श्रद्धा हो जाता है। ये तो बुद्धि से सिर्फ जो पढ़ा ना, किताबों में पढ़ा, उससे कुछ नहीं होता। तो हिंदू धर्म बचाने के लिए, हिंदुओं को बचाने के लिए, उनके लिए साधना सिखाना यही एक मार्ग है। और सिखाने वालों को भी सब मालूम होना चाहिए, दूसरों को सिखाने में खुद को मालूम होना चाहिए। గారు సనాతన సంస్థ సంస్థాపకులు అన్నమాట. హిందూ జనజాగృతి సమితికి ప్రేరణ స్థానం. అయితే ఇప్పుడు మనది సనాతన సంస్థ ముఖ్య ఆశ్రమం ఏదైతే ఉందో గోవాలో ఉంది. పరమపూజ గురుదేవుల గారు గోవాలో ఉంటారు. ప్రతి సంవత్సరము ధర్మం కోసం, దేశం కోసం కార్యం చేసే హిందుత్వవాదులు ఉంటారు, ధర్మ ప్రేమికులు ఉంటారు. వాళ్ళందరూ కూడా గోవా ఆశ్రమానికి సంవత్సరానికి ఒక్కసారి అక్కడ అఖిల భారత్ హిందూ అధివేశన్ అని జరుగుతుంది. ఆ అధివేశన్కి అక్కడ వస్తారన్నమాట. అక్కడ వచ్చినప్పుడు పరమపూజ గురుదేవులని వాళ్ళు అక్కడ కలుసుకుంటారు. అక్కడ కలిసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పరమపూజ గురుదేవులు సమాధానం ఇస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ధర్మ ప్రేమికులు, మనం ఇప్పుడు చూస్తున్నాము మన భారతదేశం పైన, మన హిందూ ధర్మం పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కటి పశ్చిమ బంగాల్ ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, ఇవన్నీ కూడా విడివిడిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఉంటే మనము ఎలా చేసేది? అంటే వచ్చే కాలంలో మన హిందూ ధర్మం యొక్క పరిస్థితి ఏంటి అని ఒక రకంగా మనస్సులో ఒక ఆందోళన చెందుతుంది. ఏం చేయాలని అర్థం కాదు అని ధర్మ ప్రేమికులు అడుగుతారు. అప్పుడు పరమపూజ గురుదేవులు చెప్పేది ఒకటే, అంటే పరిస్థితి ఇలా ఉంది అని మనం చూస్తున్నాం, అయితే దీనికోసం నేనేం చేయాలి అలా మన ఆలోచన ఉండాలి. అంటే మనం చూస్తున్నాం కానీ దీన్ని సరిచేసే ఒక బాధ్యత నాదే అనే ఒక ఆలోచనతో మనం ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తామో అప్పుడే ఈ స్థితిని సుధారించడానికి సాధ్యమని చెప్పారు. ఇంకొకరు అడిగారు, అంటే ఇప్పుడు ఏదైతే ఇలా అన్ని జరుగుతున్నాయి కదా, వీటిని సరిచేయడానికి నేనేం చేయాలి మరి? అంటే మీరు అంటున్నారు మనం ఇంటి నుంచి బయటికి రావాలి అని. అయితే పరమపూజ గురుదేవులు ఏం చెప్తున్నారంటే, మన ఈ పరిస్థితిని సరిచేయడానికి మనలో, అంటే ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం కార్యం చేయాలని అనుకుంటారో వారు ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే మన వాడిలో, అంటే మనం ఏదైతే మాటలు చెప్తామో దాంట్లో చైతన్యం ఉంటుంది, అంటే ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే మనము ఈ యొక్క ధర్మ కార్యాన్ని చేయగలుగుతాం. బౌద్ధిక శక్తిలో లేదా మన శారీరక బలంతో మనము ధర్మ కార్యాన్ని చేయలేము. మనం ధర్మకార్యం చేయాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక బలం కావాలి. ఈ ఆధ్యాత్మిక బలం కావాలి అంటే మనము ఆధ్యాత్మిక సాధన చేయక తప్పదు. సో ఇలా పరమపూజ గురుదేవులు మాటి మాటికి అదే చెప్తున్నారు, ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఈ యొక్క సాధన కోసం హిందూ జనజాగృతి సమితి ధర్మ శిక్షణ వర్గాలను నిర్వహిస్తుంది. అలాగే సనాతన సంస్థ తరఫు నుండి సాధన సత్సంగాన్ని కూడా నిర్వహిస్తారు. సో వీటిలో మీరు వస్తే దానికి సంబంధించి ధర్మ కార్యాన్ని నేను ఎలా చేయొచ్చు అనే దాని గురించి అక్కడ మార్గదర్శనం ఉంటుంది. స్వయంగా మీరు సాధన చేయండి ముందుగా, తర్వాత మీరు ధర్మ కార్యం కోసం బయటికి వస్తే అప్పుడు ఆ ఒక కార్యానికి ఫలం ఉంటుంది అని చెప్తున్నారు. నేను ఇంత చేస్తున్నాను అనే ఒక గుర్తింపు నాకు రావాలి అనే ఒక ఆలోచన లేదా కోరిక ఉంటుంది. అలా వద్దు అని పరమపూజ గురుదేవులు చెప్తున్నారు. సామాజిక కార్యానికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు, ధర్మ కార్యం చేస్తే భగవంతుని కృప అనేది ఎప్పుడూ దొరుకుతుంది. ఇప్పుడు సామాజిక కార్యంలో ఇంకొక లాస్ ఎలా ఉంటుందంటే నేను చేశాను అనే ఒక ఆలోచన ఎక్కడైనా వస్తుంది.
దీని నుంచి ఏంటి అహంకారం అనేది నిర్మాణం అవుతుంది. అహంకారం ఎక్కడ వస్తుందో అక్కడ భగవంతుడు ఉండడు. సో మనకు భగవంతుడు కావాలి అంటే నిస్వార్థంగా భగవంతుడు నా నుంచి చేయించుకుంటున్నాడు అనే ఆలోచనతో మనము ధర్మకార్యం చేస్తే అప్పుడు మనకి భగవత్ప్రాప్తి అవుతుంది. అందువల్ల మనసులో ఏ ఆలోచన పెట్టుకోకండి, సామాజిక కార్యానికి వెళ్ళకండి. ధర్మ కార్యంలో మీ ఒక సమయాన్ని కేటాయిస్తే మీకు అప్పుడు భగవంతుడి యొక్క కృప అవుతుంది. భగవంతుడి యొక్క కృప అవ్వాలంటే ఖచ్చితంగా మనకు సాధన చేస్తూనే ఈ యొక్క ధర్మ కార్యాన్ని చేయాలి అని చెప్పారు గురువు గారు. गुरुदेव जी अभी यहाँ पे गुजरात से पूजनीय चंद्रकांत शुक्ला महाराज जी आए हैं। आदिवासी क्षेत्र में जाकर जो कन्वर्ट हुए उनका शुद्धिकरण करते हैं वहाँ गुरु जी आपकी कृपा से। इसके बाद मुसलमान रिटर्न होने के बाद तो मैं एक ही दिन आना होता है, उसका कोई अर्थ नहीं। जो लोग माया का ही है तो सब थे सब ज्ञान है संपूर्णता करता हमारे यहाँ पे कितना నేను తరువాత నామజపం చేస్తాను, పరిస్థితి అనుకూలించిన తరువాత నామజపం చేస్తాను అనేవాడు ఎప్పటికీ కూడా అంటే అది నా ఆలోచన కాదు, గురువుల కృపతో మనకు. స్వామీజీ గారు వచ్చారు. చెప్పారనమాట. ఒకటి వ్యక్తిగత సాధన, ఇంకొకటి సమష్టి సాధన. ఈ నామజపము ఇంకా ప్రక్రియ చేయడం వల్ల మన మనస్సు ఏదైతే శుభ్రంగా ఉంటుందో ఇది మన వ్యక్తిగత అభివృద్ధిని తీసుకొస్తుంది. దాంతోపాటు సమాజంలో కూడా. అయితే ఈ యొక్క సమష్టి సాధన అంటే మనం ఏం చేయాలి, ఇది ముఖ్యంగా ఈరోజు మనము గురు పూర్ణిమ మహోత్సవంలో తెలుసుకోవాల్సిన విషయం. మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా, మనం ఒక ధర్మకార్యం పురాతన కాలం నుంచి అంటే వేదాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా గురు శిష్య పరంపర అనే ఒక కార్యం కూడా చేస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా అర్జునుడు గురు శిష్యుడు, ఆర్య చాణక్యుల వారు, చంద్రగుప్త మౌర్యుల వారు, సమర్థ రామదాస స్వామి కార్యాన్ని ముందు నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కలియుగంలో చూసుకుంటే ఇప్పుడు మనం కూడా ఇదే ఒక స్థితిలో ఉన్నాం. మన హిందూ ధర్మం పైన, మన హిందూ సంస్కృతి పైన, మన దేశం పైన అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే మనకి రామమందిరం నిర్మాణం అయ్యింది, కానీ రామరాజ్యం వచ్చిందా? లేదు. ఈ రోజు కూడా మనము అవినీతిని అనుభవిస్తున్నాము, అరాచకాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా మనకి హిందువులలో ఒక జాగృతి అనేది ఇప్పుడు ఏదో కొద్దిగా ప్రారంభమైంది, కానీ ఎంత ప్రమాణంలో రావాలో అంత ప్రమాణంలో హిందువులలో జాగృతి అనేది రావట్లేదు. ఈరోజు మనం చూసుకుంటే అర్బన్ నక్సలైట్ ఉండొచ్చు, ఆధునికవాదులు కమ్యూనిస్ట్పై ఆలయ నిర్మాణానికి దేవుడి కార్యానికి వినియోగించబడాలి అని. కానీ ఈరోజు దేవాలయ ప్రభుత్వీకరణ జరగడం వల్ల ఆ ఒక్క మన డబ్బులు ఏవైతే సమర్పిస్తున్నామో అది దేవాలయ కార్యాలకి కాకుండా ప్రభుత్వం యొక్క ఖజానాలలో నింపుకుంటున్నారు. ఇది ఈరోజు జరుగుతున్న ఒక పెద్ద అవినీతి అన్నమాట. పూర్వకాలంలో విదేశాల నుంచి ఎన్నో రకాల అంటే ఎన్నో ఎకరాల దేవాలయాల భూములు కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మన ఆలయాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకొకటి వక్ఫ్ యాక్ట్ గురించి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఆ వక్ఫ్ యాక్ట్ అనేది దానికి సంబంధించి అది ఎంత ఘోరమైన చట్టం అంటే ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి చెందింది అని వాళ్ళు ప్రకటించుకుంటే మనం వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. మనం అక్కడ దాని విరుద్ధంగా పోరాడడానికి సామాన్యమైన న్యాయాలయానికి వెళ్ళే ఒక అవకాశమే ఉండదు. మళ్ళీ వక్ఫ్ కోర్టుకి వెళ్ళాలి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులే. అంటే దాదాపుగా మనకు న్యాయం దొరికే ఒక ఛాన్స్ ఏదైతే
జరుగుతుంది సంపూర్ణంగా శూన్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎంత దారుణమైన ఒక పరిస్థితిలో మన హిందూ ధర్మం ఈరోజు ఉంది, మనము ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము అనేది. తమిళనాడులో 1500 ఎకరాల అంటే 1500 సంవత్సరాల ఒక మంచి దేవాలయం ఉన్న ఒక గ్రామం, మొత్తం గ్రామమే ఆ వక్ఫ్ బోర్డు తన కబ్జాకి తీసేసుకుంది. దాన్ని ఆపడానికి ఎవరికి కూడా సాధ్యం కాలేదన్నమాట. ఇంకొకటి, మనం హిందూ సంస్కృతి పైన కూడా దాడి జరుగుతూ ఉంది. ఈ హిందూ సంస్కృతి పైన దాడి ఎలా జరుగుతుంది? వెబ్ సిరీస్ ఉండొచ్చు, బాలీవుడ్, అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా హిందూ సంస్కృతిని సంపూర్ణంగా నాశనం చేస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏవైతే సీరియల్స్ ని చూపిస్తారో ఆ సీరియల్స్ లో హిందూ స్త్రీలను ఇంత అసభ్యకరమైన ఒక దుస్తులతో మద్యం సేవిస్తూ, అలాగే తన భర్తని కాకుండా ఇంకొక పురుషుడితో ఉంటున్నట్టు ఇలాంటివన్నీ సీరియల్స్ లో చూపిస్తున్నారు. మనం నిజంగా చూసుకుంటే మన సామాన్య ఒక భారతీయ కుటుంబంలో ఇలా జరుగుతుందా? అలా మనకి జరగదు కదా. అయినప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనలు మన హిందువుల పైన, మన మనస్సుల పైన వాళ్ళు రుద్దుతున్నారు. ఇది మన హిందూ సంస్కృతిని నాశనం చేసే ఒక కుట్ర అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈరోజు రామ మందిరం అయితే నిర్మాణం అయింది, కానీ రామరాజ్యం కూడా మనం నిర్మాణం చేసే ప్రయత్నం, ఇది కూడా మన యొక్క ఆధ్యాత్మిక సాధనతోనే నిర్మాణం అవుతుంది. హిందూ రాష్ట్ర స్థాపన అంటే రామరాజ్య స్థాపన, దీనికి కూడా మనము ప్రతిరోజు కనీసం 1 గంట సమయమైనా ఇవ్వాలి అనేది ఒక సంకల్పాన్ని మనం ఈరోజు ఇక్కడ గురు పూర్ణిమ మహోత్సవం సందర్భంలో మనం చేసుకుంటాము. మనం రామరాజ్యానికి సాక్షులుగా కాదు, మనము రామరాజ్యంలో సమభాగం తీసుకోవాలి. ఎప్పుడైతే రామ సేతు నిర్మాణం అవుతూ ఉండేదో అప్పుడు ఒక చిన్న ఉడుత కూడా తన సహభాగాన్ని అక్కడ అందించింది. ఇప్పుడు ఉడుత ఏదైతే ఉందో అది రామసేతు నిర్మాణంలో పాలు పంచుకోలేదంటే అక్కడ సేతు నిర్మాణం అనేది కాదు అని అందించాలని కోరుకుంటూ శ్రీ గురుచరణాలకు నా వాణిని సమర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. దీంతో మనందరికీ కూడా ఆనంద ప్రాప్తి కొరకు సాధన చేయడం ఎంత అవసరం అనేది గమనానికి వచ్చి ఉండొచ్చు. అందువల్ల మనము ఈ గురు పౌర్ణిమ రోజున సాధన చేసే దృఢ నిశ్చయం మనం అందరం కూడా చేసుకుందాం. బాలయోగి కృష్ణ మహారాజ్ గారు విశేష అతిథిగా విచ్చేశారు. వీరిని వ్యాసపీఠంపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సార్ కొంచెం అటు సైడ్ నుండి సూర్యప్రకాశ్ సార్ ఇటు చూడండి సార్. ఇటు చూడండి సార్. ఇచ్చట విచ్చేసిన మనందరికీ కూడా ఆశీర్వచనం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. గురవే సర్వలోకానాం విషయే భూరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. న గురోరధికం తత్వ న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానః తస్మై శ్రీ గురవే నమః. హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులకి,
దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ వ్యాస ఋషి శంకరాచార్యుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. ఆషాఢ పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి. వ్యాసుని యొక్క తత్వము వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే వ్యాస రూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. అంటే వ్యాసుడు జన్మించిన రోజు అనుకోవచ్చు, వ్యాసుడు వ్యాస పీఠాన్ని ఎక్కిన రోజు అనుకోవచ్చు, ఒక గురు మార్గాన్ని ఇచ్చిన రోజు కూడా ఈ రోజే అనుకోవచ్చు. అందుకే మనం ఏ పుస్తకం చదివినా ఒక పీఠం పెట్టుకుంటాం, దాని పేరే వ్యాస పీఠము అంటారు. ఆ వ్యాసుని యొక్క తత్వము జ్ఞానానికి అతీతం. నా గురో అధికం తత్వ, తత్వానికి సంబంధించినటువంటి విషయంలో మహావేదాలను 4 వేదాలను కూడా మనకు వ్యాస భగవాను చెప్పినటువంటి విషయము మనకు తెలిసినదే. తత్ అసి తత్వమసి. నా గురో అధికం తప, తపము ఏదైతే చేశాడో తన మహాభాగవతం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి, బ్రహ్మసూత్రాలు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి వ్యాస మహర్షి. అందుకే గురోరధికం జ్ఞాన నా గురోరధికం జ్ఞాన. గురువు అంటే ఎవరు? గుకారస్య అంధకారస్య రుకారస్య నిరోధ అన్నారు. అంటే గూతో కూడినది అజ్ఞానము, అంధకారము, చీకటి, అహంకారం. దీన్ని తొలగించడానికి అక్షరం వెలుతురు. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో మానవునికి గురువు అవసరం. గురువు ఎటువంటి గురువు కావాలి? తనలో ఉన్న అహంకారం తొలగించేవాడు, తనలో ఉన్న అజ్ఞానం తొలగించేవాడు, తనలో ఉన్న అంధకారం తొలగించేవాడు, తనలో ఉన్న చీకటిని తొలగించేవాడు. అందుకే మన సనాతన ధర్మము ఇది సనాతనం నుంచి వచ్చిన సాంప్రదాయం. బ్రహ్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ఋషుల్లో వ్యాస ఋషి. అందుకే మన గోత్రులంటూ కూడా మనం ఏం చెప్తాం? గోత్రం చెప్తలేదు, మా మార్గేరు చెప్పేస్తున్నాం. మీ మార్గేరు ఉండదు. గోత్రం కూడా ఋషియే. ఋషులు ఎందరున్నారు? వాళ్ళు ఎవరెవరు? వశిష్ఠ, వాల్మీకి, జమదగ్ని, పరాశర, భరద్వజ, అనేక మంది, వ్యాస, ఎందరో ఋషులు. ఈ ఋషులకు గోత్రమే కౌండిన్య. వీళ్ళ గోత్రాల ప్రకారమే మన ఒక వంశ పర్యాయం. మన వంశం ఎక్కడిది? ఋషి వంశం. మన వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఋషుల నుంచే వచ్చింది. అందుకే వ్యాసం వందే జగద్గురు. ఎవరికి జగద్గురు అనాలి? వ్యాసం వందే జగద్గురు. వ్యాసుడు ఇచ్చినటువంటి భాష, వ్యాస వచనం ధ్రువం. వ్యాసుడి యొక్క వాక్యమే మన అష్టాదశ పురాణం. అందుకే భగవద్గీత ఉంది. భగవద్గీత, గీత యొక్క తత్వం కూడా 18 యోగాలతో కూడినది. ఆ 18 యోగాలతో కూడిన గీత ఎవరు రాశారు? ఎవరు రాశారు? వ్యాసుడు రాశారు. వ్యాసుడు రాస్తే కృష్ణుడు చెప్తే అర్జునుడు విన్నాడు. అదే గురు శిష్య పద్ధతి, అదే గురు శిష్య సంబంధం. రాముడికి గురువు ఉన్నారు, కృష్ణుడికి గురువు ఉన్నారు. అందుకే మానవుడికి కూడా గురువు ఉండాలి. అందుకే ఆషాఢ పౌర్ణమి, అనేక పౌర్ణమిలు వస్తూ ఉంటాయి. వచ్చేది రక్షాబంధన్, వచ్చేటువంటి యొక్క రాఖీ పౌర్ణమి. ఇట్లా పౌర్ణమిలు చూస్తే పూర్ణత్వం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మన సాంప్రదాయం ఋషి సంపత్తితో కూడినది, పరిపూర్ణమైనది. కొందరు అంటారు, కొందరు ఎన్నో రకాలుగా మీ హిందూ సాంప్రదాయంలో ఇంతమంది గురువులు ఉన్నారు అంటే, మా హిందూ ధర్మానికి ఉన్నటువంటి ఋషి సంపత్తితో కూడినదే. అందుకే పతాంజలి ఋషి, ఆయుర్వేదంలో కూడా ధనవంతునితో కూడినది. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దైవానికి ప్రార్థన చేస్తూ, దైవాన్ని ప్రత్యక్షం చేస్తూ, దైవాన్ని సాధిస్తూ, సాధనతో కూడినది. 3 విషయాలు నేను త్యాగం లేని తపస్సు
నీలో ఉన్న దుర్గుణాలను త్యాగించు. నీలో ఉన్నటువంటి దుర్గుణాలను ఇందాక మాతృమూర్తి చెప్తుంది తాను రామరాజ్యం వచ్చిందని మనం ఆనందపడుతున్నాం. కానీ మనలో ఉన్న రాజ్యము నీవు రామా 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 అంటున్నటువంటి నామానికి ధర్మాన్ని జోడించు. అందుకే ఏ రాజ్యం కోరుకుంటాం? శ్రీరామ రాజ్యం. మనకెందుకు అని పక్క కూర్చుంటే కాదు, మన ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకే రామో విగ్రహాన్ని రాముని చూస్తే నువ్వు విగ్రహాన్ని చూసినట్టుగా నమస్కరిస్తున్నావే. నమస్కారం కంటే రాముని కంటే రామనామం గొప్పది. రామనామాని కంటే ధర్మం గొప్ప. ధర్మమే నువ్వు నడు. మన సనాతన ధర్మాన్ని పట్టుకొని నడు. మన సనాతన సాంప్రదాయాన్ని పట్టుకో. మన సాంప్రదాయం ఈరోజు రేపు రాదు మంది ఆషాఢ పౌర్ణమి. ఇది సాంప్రదాయం, మన సనాతన ధర్మం. అందుకే వ్యాసం వందే జగద్గురు, వ్యాసునే జగద్గురు అన్నారు. అందుకే వ్యాస ఋషి మహాభారత ఇతిహాస పురాణ ఎన్నో వాక్యాలను ఇచ్చారు, మంచి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. జ్ఞానం అంటే నీలో చైతన్యం, జ్ఞానం అంటే ఆత్మస్వరూపం. ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. ఎటువంటి గురువు ఉండాలి? జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఉండాలి. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రకాశించే గురువు ఉండాలి. నీలో ఉన్న చైతన్యాన్ని చూపించే గురువు ఉండాలి. నీలో ఉన్న ఆత్మని కూడా నిత్యం దర్శిస్తే నీకు గురువు అవసరం లేదు. ఆత్మనే నీకు గురువు. అందుకే గురువుని మాత్రం చాలా త్యాగము లేని తపస్సు వృధా. త్యాగం అంటే ఎటువంటి చెడు గుణాలు ఈ దేహంలో ఉన్నాయి. గుణాలు కొన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇంత దొంగలు పడితే ఎవరికైనా చెప్తావు, కానీ ఇందులో దొంగలు పడితే దేహంలో దొంగలు ఉన్నాయి. వీళ్ళని తొలగించుకోవాలి అంటే మంచి పురాణం, మంచి భగవద్గీత, మంచి ఇతిహాసమైన రాముడు చెప్పినటువంటి రామాయణం, వాల్మీకి రాసినటువంటి రామాయణమే, కృష్ణుడు భాగవతాన్ని, ధ్రువుడు ఎంత చిన్న పిల్లగాడు, ఏమీ తెలియని పిల్లగాడు, 6 ఏళ్ల పసుకున్నా 6 ఏళ్ల చిన్న పిల్లగాడు కూడా భక్తిలో వస్తుంది. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి నామజపం చేస్తుంటారు. నామజపం చేసేటప్పుడు ఈ జపమాల తిప్పుతూ ఉంటారు. అడిగిచ్చిన పైసలు వస్తాయి. ఇలా సండే అంత దావత్ పోయింది. పక్కింటోళ్ళు నా మీద ఏడుస్తున్నారు. అనే అనుకున్నావు ఉంటే మనసేమో పరిగెత్తుతుంది. నువ్వు ధర్మం ఏమో ఆచరిస్తావు. ఈ రోజు మన పిల్లల్ని కూడా ధర్మం వైపు నడిపియండి. లవ్ చేయాలనే విషయంలో కూడా మన పిల్లలు పాల్గొన్నారు. మన పిల్లలు దేనికైనా లొంగిపోతున్నారు. మనం ధర్మానికి మన ధర్మం మన గొప్పదని చెప్పుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి అట్లాంటి జీజాబాయి యొక్క తత్వాన్ని బోధించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా తల్లే మొదటి గురువు. ఈ సృష్టికి మొదటిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే తల్లే. అందుకే తల్లికి నమస్కరించాలి. జీజాబాయి శివాజీ మహారాజ్కి భాగవత, రామాయణ, మహాభారత విద్యాసారాలు నూరు పోస్తేనే వీరుల్లో వీరుడయ్యాడు, ధీరుల్లో ధీరుడయ్యాడు. అందుకే మన పిల్లలకు కూడా అంతటి ధైర్యాన్ని, అంతటి భాగవతాన్ని, అంతటి రామాయణాన్ని, దైవంలో ఉన్న శక్తిని కూడా మన పిల్లలలో నేర్పితే ఖచ్చితంగా మన పిల్లలు ధర్మాత్ములు అవుతారు. వారు ధర్మాత్ములు అవుతే తల్లిదండ్రులు పుణ్యాత్ములు అవుతారు. అందుకే నమ్మకం గొప్పది. తల్లిదండ్రుల మీద విశ్వాసం పెట్టాలి. తల్లిదండ్రుల సేవ చేయాలి. త్యాగం, నీలో ఉన్న దుర్గుణాలు త్యాగం చేసి పిల్లల వైపు మంచి వైపు నడుపు. గురువుని పట్టుకున్నావు, నీ గుణం మార్చు. గురువుని పట్టాడు, గురు పౌర్ణమి నాడే వచ్చాడు. మన తర్వాత పూట్లు పెట్టిళ్ళు, ఆయన గుణం ఆయనకి. మనకి మన ధర్మానికి జరుగుతున్నప్పుడు హాని జరుగుతుంది. ఇతరులు అనేక రకాలుగా మనమే ధర్మానికి అనేక రకాలుగా భావిస్తున్నారు. అనేక ధర్మానికి మనకు విరుద్ధంగా కొన్ని చెప్తున్నారు. ఆ చెప్పే మాటలు కాదండి. మీరు ఇతిహాస, రామాయణ, భాగవత, భగవద్గీత చదివి చూడండి. అప్పుడే మనకు అనుకూలమైనటువంటి మార్గం. అందుకే వినయము లేని విద్య వృధా. మన పిల్లలు చదువుతున్నారు. భగవద్గీత ఒక్కసారైనా మన పిల్లలతో చదివించారా? రామాయణంలో ఒక శ్లోకం, భాగవతంలో ఒక శ్లోకం, ఆంజనేయ స్వామి వారి చాలీస, శివుని యొక్క నామ సంకీర్తన, శివుని యొక్క
రకాలుగా ఇచ్చినటువంటి అష్టకాలు, సూత్రాలు, నామాలు, నామమంత్రం, జపము, వేదము, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికీ ఉపనిషత్తు అనేటువంటిది బ్రహ్మ విద్య కూడా భగవద్గీతలోనే ఉంది. అట్టి గీతను చదివియండి, మన పిల్లలకు నేర్పండి. మన ధర్మం మనం చెప్పుకుందాం, మన ధర్మం గొప్పతనం నిలబెడదాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అందుకే మన ధర్మం మాత్రం మనం విడవకూడదు. అందుకే ఋషుల నుంచి వచ్చిన సాంప్రదాయం ఋషి సంపత్తి కావాలి. అందుకే వ్యాస ఋషి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. నిత్యానందకరీ వాహకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాయేశ్వరి కాళేయాచరవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతన్న భువనేశ్వరి. అమ్మా భౌతి భిక్షాం దేహి, అమ్మా భౌతి భిక్షాం దేహి అని మనం గురువులని, తల్లిని భిక్ష అడగాలి. ఎటువంటి భిక్ష? ఆహారంతో కూడిన భిక్ష కాదు, జ్ఞానంతో కూడిన భిక్ష. శంకరాచార్యులు చెప్పినటువంటి జ్ఞానం మనకు సమూహమైనటువంటి జ్ఞాన మండలం. ఎన్ని తరాలు తరగకున్నా ఆ తరగని ఆస్తి ఇచ్చినటువంటి శంకరాచార్యుల యొక్క భాష. అందుకే గీతా భాష, అనేకమైన ఉపనిషత్తులు, దశోపనిషత్తులు కావచ్చు, అనేకమైనటువంటి సౌందర్య లహరి కావచ్చు, ఏది చెప్పినా శంకర భాష్యం నుంచి తీసుకుంటే మన సనాతన భారతీయ సంస్కృతి, భారతదేశానికి ఇచ్చినటువంటి కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన శంకరాచార్యుల యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి మనం అటువంటి యొక్క ఆచార్యుల యొక్క మార్గాన్ని చూసుకొని నడుస్తూ ఉంటే మన యొక్క ధర్మం మనం స్థాపన చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఆయన కూడా శంకరం వందే జగద్గురు, శంకరం వందే జగద్గురు, స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. మన యొక్క భూమి సాధు మహాత్ములు పూజించిన భూమి, సాధు మహాత్ములు నడియాడినటువంటి భూమాన, పుణ్యాత్ములు పుట్టినటువంటి భూమాన, పుణ్యాత్ములు ఇందులో నుంచి జ్ఞానరత్నులు పుట్టిన భూమాన. అందుకే ఋషి ఉంటే అంటారు కదా, ఋషి ఉంటే ఋషులు కూడా అవుతారు. ఋషి కావాలి అంటే నాలుక రుచి ఉన్నవాడు ఋషి కాలేడు, రుచి లేని వాడు ఋషి అవుతారు. ఉప్పు కప్పు రంగు ఓ పోలికలను చూడ చూడ ఆడ వేరే పురుషులందు పురుషులు వేరే. పుణ్యాత్ములు జన్మించిన జన్మభూమి మన, ఇది జన్మభూమి మన భారతదేశం, మన పుణ్యభూమి, మన జ్ఞానభూమి. అందుకే స్వామి వివేకానంద కూడా మేలుకో అన్నారు యువతని, ప్రతి ఒక్కరిని కూడా. అందుకే శంకరాచార్యులు నడియాడినటువంటి భూమి మీద ఆయన యొక్క ఆచారాలు మనం ఆయన పట్టుకొని ఆయన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే మన ధర్మం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతుంది. అందుకే పవిత్రానాయ సాధువు పుట్టిన భూమి ఇది, మార్పులు పుట్టిన భూమి ఇది. ఎందరికో జన్మనిచ్చిన తల్లి పవిత్రానాయ సాధువునా వినాశాయ దుష్కృతాం. ఏదైతే దుష్ట కార్యాలు ఉన్నాయో, ఏదైతే చెడు ఉన్నదో, సాధు మార్పులతోని, ఒక గురువులతోని, ఒక ధర్మాలతోని, ఒక గ్రంథంతో నువ్వు పోతే దుష్ట సంహారణ జరుగుతుంది. ధైర్యముతో ముందుకెళ్ళు, ధైర్యం చేయు, ధైర్యంతో ముందుకు నడుస్తుంటే ఉత్తముడు అవుతావు, పుణ్యాత్ముడు అవుతావు, ధర్మాన్ని స్థాపితం చేస్తావు. అందుకే పవిత్రాయ సాధునాం వినాశాయ దుష్కృతాం. ధర్మ సంస్థాప నాధ్యాయ. నేను ధర్మం ఆచరిస్తాను, నా పిల్లల్ని ధర్మం ఆచరించమని చెప్తాను, నా పిల్లల్ని కూడా ధర్మానికి నడిపిస్తాను, ఇతరులను కూడా ధర్మానికి నడిపిస్తాను అనే భావన నీలో సంకల్పం ఉండాలి. కానీ పక్కింటి వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నాకేమొచ్చింది, నా ఇంట్లో పడలేదు అనుకో. రేపు ఆ ఇంట్లో పడ్డారు, రేపు నీ ఇంట్లో కూడా పడతారు. నువ్వు ధర్మానికి కట్టుబడి ఉండు, ధర్మానికి కంచె కట్టు. అందుకే వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాప నార్థాయ. నీ వంతుకు నువ్వు ధర్మాన్ని ఆచరించు, గుడికి పోవడం నేర్చుకో, దేవాలయంలో పూజించు, ఒక దేవాలయంలో రక్షించు, గోవుని రక్షించు, మన ధర్మాన్ని రక్షించు, స్త్రీని గౌరవించు. చెప్పినటువంటి ధర్మం మన యొక్క సనాతన ధర్మం. ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే. యుగానికి ఒక పురుషుడు,
అందుకే పిల్లలకు మాత్రం మంచిది నేర్పుతూ ఉంటే మంచి గుణం వస్తూ ఉంటుంది. అందుకే మానవుడు చేయాల్సినది ప్రాతకాలం లేచి ముందు గురువుకు నమస్కరించి, తల్లిదండ్రులకు నమస్కరించి, దైవానికి నమస్కరించి, నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ధర్మం నడుస్తున్నానా, నా పిల్లలు కూడా ధర్మం నడుస్తున్నారా అని ఆలోచన కొంత ఉండాలి. పక్కింట్లో కూడా ధర్మానికి హాని జరుగుతుంది, మనం ఎదిరించే శక్తి ఉంది, మనం భారతం మహాభారతం ఇతిహాసాలతో కొంత అడిగే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది, మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకునే హక్కు ఉంది, మన పిల్లల్ని ధైర్యవంతులను చేసే హక్కు ఉంది. అది నిలదీసే అంత శక్తి సామర్థ్యం ఒక్క 5 నిమిషాలు ఆలోచించాలి. ఆ తర్వాత నీ పనులు ఏవో చేసుకొని ఆ తర్వాత సాయంత్ర సమయంలో కలిసి భోజనం చేయాలి. హోటల్లో భోజనం కాదు, మోటల్లో వండడం కాదు, మన ఇంటి యొక్క వాతావరణం, ఇంటి భోజనం ఒంటికి మంచి. అందుకే మన పిల్లల్ని మనం రాత్రి సమయంలో అయినా ఎక్కడ పోయావు, ఏం చేశావు, చిన్న చిన్న విషయాల్లో చాక్లెట్కు, మల్లెపూలకు, ఒక డ్రెస్సుకు, ఒక బంగారానికి, ఒక డబ్బుకు, ఒక ఫోనుకు మన పిల్లలు లొంగిపోయి ఈ రోజు నౌద్యాల విషయంలో పక్కకు పరిగెత్తుతున్నారు. మన పిల్లలకు అటువంటిది కాదు, మన ధర్మాన్ని గురించి చెప్పండి. స్త్రీ పట్ల ఉన్నటువంటి మనల్ని ఎదిరించే శక్తి ఉన్నప్పుడు నిలదీసే శక్తి కూడా మనల్ని పిల్లల్ని పెంచండి, అటువంటి పిల్లల్ని చూడండి. అందుకే మన యొక్క పవిత్రాయ సాధునా వినాశ ధర్మ సంస్థాపనాయ అటువంటి ధర్మాన్ని కాపాడుకునేటువంటి మన యొక్క భారతదేశం, కృషి దేశం, మన యొక్క పుణ్యభూమి, ఇటువంటి దేశాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. అందుకే ఈ యొక్క విషయంలో వినాశ ధర్మ సంస్థాపనాయ సంభవాలు యుగానికి ఉన్నటువంటి పురుషుడు. మరి ప్రతి ఒక్కరు కూడా వినయముతో కూడిన విద్యని నేర్పండి పిల్లలకి. మేము చాలా మందిని చూస్తుంటామండి, మంచి మంచి చదువులు చదువుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, విదేశాలు పోతున్నారు, సరే పోనీ, కానీ భారతీయ సంస్కృతి గురించి మన పిల్లలకు తెలుస్తలేదు. మన పిల్లలకు తెలవాలి అంటే తల్లిదండ్రులే కారణం. ఈ రోజు ఉన్నటువంటి విద్యాలయాలు చూస్తే ఎవరికి నచ్చిన డ్రెస్ వారి, ఎవరికి నచ్చిన ఎటుకలి వారి విడసబెట్టి కూడా పోతున్నారు. మన పిల్లల్ని చూస్తే దేవత రుద్ర, దేవి, దుర్గా, గాయత్రి, మహాకాళి, ఒక్కొక్కసారి కాళీ అవతారం కూడా ఎత్తేటట్టుగా మన పిల్లలు దాచి ఎటువంటిది అన్ని చెప్తూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ విషయాల్లో మన పిల్లలకు చెప్పాలి. అందుకే శంకరాచార్యులు వచ్చినటువంటి యొక్క ఈ భారతదేశానికి మనకిచ్చిన జ్ఞాన భండారాన్ని భౌతి భిక్షాందే, ఆహారం ఏదైతే ఇస్తున్నావో ఆహారం ఇస్తున్నట్టుగా, ఆహారం ఈ రోజు ఒక పూట తింటే మరో పూట ఆకలి అవుతుంది, కానీ జ్ఞానం మాత్రం ఎప్పుడైతే ఇస్తావో, ఎప్పుడైతే ఒక బీజం వేస్తావో ఆ బీజం వల్లనే మనిషి పిల్లలలో నాటుకుంటుంది. ఆ నాటుకునే బీజమే మన యొక్క ధర్మాన్ని కాపాడు. అందుకే హనుమాన్ చాలీస కావచ్చు, తులసీదాస్, పురందాస్, దేవీదాస్, సమర్థ రామదాస్, ఎందరో దాసులు. సూర్యుడికి ఆంజనేయ స్వామి వారు గురువు. గురువు మన ఇంటికి సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడికి నమస్కరించారా? ఇంటికి వచ్చిన సర్పంచ్ చేస్తే నమస్కారం చేస్తారు, నంబర్షిప్ వస్తే నమస్కారం చేస్తారు, ఇంకొకళ్ళు తెలిసిన పైసలు ఉన్న వాళ్ళు వస్తే కృషి లేచి కూర్చుని పెడతారు. మరి మన ఇంటికి సూర్యుడు వస్తున్నాడు, నమస్కారం చేశారా? ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా నమో భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే. అంతటి సూర్యుడు జగత్ కళ్యాణకారు, జగత్తు వెలుతురిచ్చేవాడు, కానీ నమస్కారం చేస్తే చాలు. మన పెద్దల్ని గౌరవించే రోజు, పెద్దల్ని గౌరవించుకుంటారు. అందుకే ఈ రోజు గౌరవించే పౌర్ణమి, గురువుకు ఒక పుష్పం ఇచ్చైనా నమస్కారం చేయాలి. అందుకే మన పిల్లల్ని మనం దాటి మన పిల్లలకు చెప్పాలి, పెద్దలు ఆచరించాలి, పెద్దల పట్ల కూడా మంచి భావన ఉండాలి. లేకపోతే ఈరోజు పిల్లల్ని హాస్టల్ వేస్తున్నారు, రేపు మీకు ఉదాహరణలు మీకు ఒక హాస్టల్ వేసేది. అప్పుడు అమ్మ నువ్వు నాకు హాస్టల్ వేసావు కదా, మీరు నాకు బరువైపోయారు, మిమ్మల్ని కూడా హాస్టల్ వేస్తారు. ఎందుకు కారణం? ఎట్టుకోదు, మన ధర్మం ఎట్టుకోదు. అందుకే మన ధర్మాన్ని మనం కాపాడాలి. భగవద్గీత చదివియండి, మానవుడు ఏ విధంగా బతకాలి, మానవుడి యొక్క జీవనం
చెప్పండి, చెప్తూ ఉండండి. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మమే మన మార్గం, ధర్మమే మన యొక్క మార్గం. అందుకే ప్రతి ఒక్కరు కూడా చీకటి పోవాలి అంటే మన యొక్క దీపాన్ని వెలిగించినట్టుగా గురువు కూడా మన యొక్క తత్వంలో గురువు పట్టుకుంటే గుణం మార్చుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన యొక్క సాంప్రదాయాలను కాపాడాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన దేవాలయాలను రక్షించుకోవాలి, మన గౌరవం రక్షించుకోవాలి. మన స్త్రీలను ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ స్త్రీ యొక్క తత్వంలో చూస్తే సర్వదేవతలు అక్కడనే ఉన్నారు. అందుకే శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మనిధి వశిష్ఠాయ నమో నమః. శివుడు కేశవుడు భేదం లేదు, మన శివుడైన విష్ణువే, విష్ణువైన విష్ణువే అనేటువంటి ధర్మం మన పిల్లలకు. రాముని కూడా మనం ఈరోజు ఆలోచిస్తున్నాం, రాముని ఎందుకు ఆదర్శం తీసుకుంటున్నాం. ఆనాడు 13 సంవత్సరాల అమ్మాయి రామ రామ అనమ్మ అంటే అంటూ 20 ఏళ్ళు వచ్చినాయంట, రాముడే రాలేదు. 40 ఏళ్ళు వచ్చినాయంట, రామ రామ అంటుంది, రాముడు రాలేదు. 50 ఏళ్ళు వచ్చినాయంట, రాలేదు. 80 ఏళ్ళు వచ్చినాయంట, రామ 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 రామ. ఆ రాముడు వచ్చి ఆ 80 ఏళ్ళు వచ్చినటువంటి ఆ తల్లిని రక్షించిన, దర్శనమిచ్చిన తండ్రి రామచంద్రుడు శబరిమాల. అందుకే అంటూ ఉంటే ఆ శబరికి దర్శనమిచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటే మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటే ధర్మం నీరు రక్షిస్తూ ఉంటుంది. అందుకే రామా అన్న మాటకు ఎంత కమ్మదనం ఉందో, రామా అన్నటువంటి విషయాన్ని పాటిస్తూ ఆచరణలో ఉంచుతూ ఉంటే, అందుకే నా రాముని నేను ఆదర్శంగా అంతటి భక్తి కూడా ఆ శబరిమాతకు దర్శనమిచ్చిన రాముడు కాబట్టి ఆయనకు నమస్కరిస్తున్నాను. ఏక పతివ్రతుడు, ఏక స్థితి కలిగినటువంటి వ్యక్తి ఆ రాజు. ఆయన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్య, అయినా నా రాముడికి ఏక పతివ్రతుడు, 3 కాలేదు, ఏక పతి. అందుకే నా రాముని ఆదర్శంగా తీసుకుంటున్నాను. పిల్లలకు చెప్పాలి, కృష్ణుణ్ణి దేవకి వసుదేవం దేవం చారువర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే వ్యాసం వందే జగద్గురు, శంకరం వందే జగద్గురు, కృష్ణం వందే. పూతనాది నుంచి కంసుని కూడా సంహరించినటువంటి చిన్నప్పటి యొక్క విషయాలను చూస్తే, ఆ కృష్ణుని యొక్క లాలన పాలన చూస్తే వెన్న తిన్నారా అన్నాడన్నా? వెన్న తిన్నారా? కృష్ణుడు వెన్న తిన్నాడు, కానీ నములలే, వెన్న కరిగిపోయింది. మీరు మహాభారతం భాగవతం వింటే కదా, సుఖ మహర్షి చెప్పినటువంటి భాగవతం, వ్యాస కుమారుడు సుకుడు, సుఖ మహర్షి. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు ఎటువంటి ధర్మ సంస్థాపన చేశారు. కౌరవులు 3 పంచపాండవులు 5 ఉన్నటువంటి ధర్మ సంస్థాపన కోసమే ఆ ధర్మం ఏటుందో అదే నిలబడ్డారు కృష్ణుడు. అందుకే మనం కూడా కృష్ణం వందే జగద్గురు. అందుకే కృష్ణుడు చిన్ననాటి నుంచి అనేకమైనటువంటి మహిమలతో, అనేకమైనటువంటి జ్ఞాన భండారంతో, అనేకమైనటువంటి మనకు నిదర్శనాలు, భక్తి, ఆ జ్ఞానము, ధర్మం చెప్పినటువంటి ఆ కృష్ణుడిని కూడా పట్టుకున్నా మన జీవనం ముక్తి పొందుతుంది. అందుకే కృష్ణుడు అంటే కూడా అంతటి గొప్పవాడు. కడవ మీద కడవ పెట్టుకొని ఆ కొండ భావన ఎత్తు ఉంటే కూడా బరువు పెట్టేవాడు కాదు. ఆ కడవని పడగొట్టే వ్యక్తి, బరువుని దించే వ్యక్తి, కానీ బరువు పెట్టే వ్యక్తి కాదు. అందుకే కృష్ణం వందే జగద్గురు, వ్యాసం వందే జగద్గురు, శంకరం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. మన కృష్ణుడు, మన ఇంట్లో కృష్ణుడు ఫోటో ఎవరి దగ్గర ఉందో, ఎంతమంది దగ్గర ఉంది చేయలేపండి? అందరి దగ్గర ఉంది. సంతోషం. రేపు వచ్చేది కృష్ణాష్టమి వస్తుంది శ్రావణంలో, గోకులాష్టమి, కృష్ణాష్టమి. గోకులు రాసిన గోపాలు గోవులతో ఆడుకున్నారు. మురళిలో ఉన్నది ఏమీ లేదు, కానీ మురళి వాయించిన వ్యక్తి జ్ఞానపడ్డారు. అందుకే మన పిల్లల్ని కృష్ణ అవతారంలో చూపించండి, కృష్ణ అవతారం ఎత్తియండి, కృష్ణుడు ద్వారా జయించండి, కృష్ణుడు ద్వారా పుట్టి కొట్టించండి, కృష్ణుడు ద్వారా వెన్న తినబెట్టండి. వెన్న తినబెట్టరు,
కేకులు ఉంటాయి కదా, కేకు పుట్టినరోజు కేకు అవి ఏమంటారు కదా, అవి పెడతారు, ఇట్లా కొడతారు, ముఖం కొట్టు. ఇంకా ఇంకా మధ్యలో ఏమైంది, రోడ్డు మీద చేసుకుంటుండే, ఇంట్లో లేదండి, రోడ్ల మీద కూడా చేస్తారు. బర్త్డే కృష్ణుడికి డే లేదు, ఏమని కృష్ణాష్టమి, వ్యాసుడికి పౌర్ణమి, గణపతికి చౌతి, దేవికి పాఠ్యమి నవరాత్రి, అశ్వేత, ఉన్ననాడు ఉగాది, లేనాడు శివరాత్రి. ఇట్లాంటి ఒక సనాతన సాంప్రదాయం వస్తుంది కదా, ఇది కాదు లేటెస్ట్ లో మాట్లాడుకుంటా ఆ కేకుల ద్వారా అది తిని అది డబ్బా కొట్టినట్టు మిమ్మల్ని కూడా డబ్బా కొట్టు. కాబట్టి అటువంటిది కాదు. కృష్ణం వందే జగద్గురు. మన పిల్లల్ని కూడా కృష్ణ అవతారంలో ఉంచండి, గోపాలుడుగా చూడండి, కృష్ణుడి యొక్క గుణాలు నేర్పండి, కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని నేర్పండి, భగవద్గీత నేర్పండి, భగవద్గీత చేర్పియండి. భగవద్గీతనే మనకు అన్ని విధాలుగా ముఖ్యమైనటువంటి గ్రంథం. మన హిందూ ధర్మానికి, మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి, హిందూ ధర్మంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి కూడా పురాణ, ఇతిహాస, భాగవత, రామాయణ, ఉపనిషత్తుల కంటే భగవద్గీత శ్రేష్టకరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత నేర్చుకోండి. శరీర శ్రమ, శ్రమ లేని శరీరం వృధా. అక్కడనే కూర్చుంటాడు, ఏమంటది, తల్లిదండ్రుల శ్రమ లేవు, జన్మకొచ్చినావు, అది శ్రమ. నీకు రుణం తీర్చలేవు, మాతా రుణం, పితా రుణం, ఋషి రుణం, దైవ రుణం. అందుకు తల్లిదండ్రుల యొక్క సేవ చేయి. ఋషి యొక్క రుణం తీర్చలేవు, ఋషి యొక్క సేవ చేయి, ఒక దైవం యొక్క సేవ చేయి. అది నీకు అనుకూలమైనటువంటి స్థితి కలిగి ఉంటుందని కోరుకుంటూ మనం ముగ్గురిని జగద్గురులని ప్రఖ్యాతిగాంచి ఉంచాలి. వ్యాసం వందే జగద్గురు, శంకరం వందే జగద్గురు, కృష్ణం వందే ఏంటిదే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. చూడండి, దేవకీ పరమానందాన్ని కలిగించిన వ్యక్తి దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు జగద్గురు అయ్యాడు. ఎంతటి జ్ఞానం ఉంటే జగద్గురు అయ్యాడు. అందుకే మన పిల్లలకు జ్ఞానం తగ్గిపోతుంది, ఫోన్లతోనే ఎక్కువైతుంది జ్ఞానం. డైలీ ఒక గంట పక్క పెట్టేసి పిల్లలకి ఏమైనా నేర్పక చూసిరా, ఒక గంట అవ్వగాకుంటే షార్టింగ్, అయ్య కాకుంటే బిడ్డే బిడ్డ కాకుండా ఆ షార్టింగ్కు ఆడ ఖాళీ ఉంచదు, లేకుంటే దానికి ఇంకో బ్యాట్ కొంటారు. మరి ఒక 2 గంటలు బంద్ చేసి మరి ఆధ్యాత్మికంగా మరి ఒక 2 గంటలు మన ఇంట్లో ఇంటర్నెట్ ఫోన్ బంద్ చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు లేవు. అన్ని వల్లే రోగాలు దావలేకపోతే సబ్బట్టు పట్టుకోలే లేదు. హరినామస్మరణ చేయని చేతులు ఉన్న ఒకటి చెప్పు, మంది ముచ్చట్లు తరుగున్నాయి శివుడు కానీ భగవన్నామైన జరిగినాడు. అందుకే భగవంతుని యొక్క స్మరణ చేయడానికి నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచు, భగవన్ నామాన్ని పట్టు, నామ జపాన్ని పట్టు. నామాన్ని పట్టుకుంటూ నడుస్తుంటే నీవు నామ పట్టుకున్నట్టుగా నీటిలో నామం నిలవచ్చు, కానీ పడవలో నీరు నిలవదు. అందుకే జపం చేసేటప్పుడు ఈ విధంగా ఈ 3 గోముఖము చూడండి, 2 కొమ్ములు, ఈ యొక్క గోవు ఈ లోపలికి మేతేస్తున్నాం. ఇదంతా శరీరం ఆవు. కాబట్టి ఈ విధంగా జపం చేయాలి. ఈ కొందరు అంటారు రైలుగా నేను ఇన్నే ఒక్కనాడు పూజ చేసి సత్యనారాయణ పూజ 40 మందికి చెప్తాను. మరి 40,000 సంపాదిస్తే నలుగురు చెప్తారా? చెప్పరు. భక్తిని అందరికీ చెప్తారు, దోసుకునేది మాత్రం వాళ్ళకి. కాబట్టి డబ్బు సంపాదన వైపు పోకండి, ఆధ్యాత్మికమైన భక్తి వైపు నడవండి, భగవంతుని యొక్క స్మరణ వైపు నడవండి. ఈ యొక్క గురుపూస వచ్చినప్పుడు, ఈ యొక్క జపం చేసేటప్పుడు ఏ నామమైనా కానీ, అది శివ కావచ్చు, రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, దేవి కావచ్చు, ఆంజనేయ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ
ఈ యొక్క 108తో కూడిన మాల ఇంత తిప్పాలి. తిప్పినప్పుడు 108లో 100 అయినాయి అనుకోవాలి. 8 పక్క పెట్టాలి. మనము దైవానికి తక్కువ చెప్పుకోవాలి, మనోళ్ళు ఎక్కువ చెప్పుకోవాలి. అందుకే భక్తి కూడా మనం ఎంత చేసినా, దానం చేసింది కూడా ప్రతిసారి కొందరు దానం చేస్తారు, ఇగో ఇస్తున్నా తీసుకో, ఆయన చూసి ఇట్లా చూపించుకుంటూ ఇస్తారు. ధనం ఎప్పుడైనా సరే గుప్తంగా ఉండాలి. సమాజంలో అనాథ వైద్య విద్య అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల పుట్టినరోజు కొందరికి అన్నదానం చేయండి, శ్రమతో కూడిన శరీరం పంపి చేయండి. క్యాంటీన్ కాగలించేద్దాం, పైసలు లెక్క పెట్టేద్దాం, ఫోన్ పే కొట్టేద్దాం, గూగుల్ పే కొట్టేద్దాం, అయిపోయింది. 8 ప్లేట్లు వచ్చినాయి, 50 ప్లేట్లు వచ్చినాయి, తినండి. అందులో ఏమన్నా కలపండి. మరి ఒక్క 4 వంట చేసి పెట్టిన వాళ్ళు ఎంతమంది? అందుకే మీ పిల్లల యొక్క విషయంలో అన్నదానం పెట్టేటప్పుడు మీ శ్రమతో 4 పెట్టుకున్నా. అందుకే మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు, పంపించేటప్పుడు ఒక 2 ఇడ్లీ పెట్టి పంపిస్తున్నారు. ఇంకో బోల పెట్టకురో నాయన. ఎవరైనా తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఆరోగ్యం బాగలేక ఉంటారు, వాళ్ళ పరిస్థితులు బాగలేక తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఒక ఇడ్లీ ఎవరికైనా దానం చేయరా అని ఏ తల్లైనా చెప్పిందా? చెప్తలేదు. కాదు, దృష్టి అయితే పక్కకు తిను. పిల్లలకు మంచి బుద్ధి నేర్పండి. ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి దానం చేయడం నేర్పుతుంటే రేపు పెద్దగా కూడా మనలో దానం కూడా ఉంది. ఆ దానంతో సమాజంలో అనేకమైనటువంటి అవస్థలు పడేవారు ఎందరో ఉన్నారు. అటువంటి వాళ్ళకు దానం చేసే గుణం, దయాగుణం కలిగి ఉంటాడు, దానాత్ముడు అవుతాడు, దాన వీర శూరకర్ణుడైతాడు. అందుకే మనం అంత పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడిపిస్తూ మరి వ్యాసం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, శంకరం వందే జగద్గురు, ఈ ముగ్గురికి మాత్రం నమస్కరిస్తూ మరి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఈ ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మ ఎత్తిందానికి ఒక గురువుని చేసుకోవాలి. గురువు అనేటువంటి భావన నడుస్తూ ఉంటే గురు ద్వారా ఉత్తమమైనటువంటి గుణం వస్తుందని చెప్పవచ్చు. ఇంకొక చిన్న దృష్టాంతం చెప్పి మా వారికి విరామం చేస్తాం. గురువు ఎందుకు అవసరం మానవుడికి? మేము కూడా గురు అయిపోవచ్చు కదా. గురువుకు మనిషే కదా, ఆయన మనిషి, ఈయన మనిషి. కానీ చైతన్య ప్రకాశించేటువంటి జ్ఞానం ద్వారానే గురువుని చేస్తుంది. మనలో జ్ఞానం అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేదు. దీనికి దృష్టాంతం ఒక సూపర్ మార్కెట్ ఉందట. సూపర్ మార్కెట్ ఇట్లనే పెద్ద భవంతి ఉన్నదట. ఆ భవంతిలా మొత్తం మనిషికి కావాల్సినవి ఉన్నాయట. ఉప్పుతో 9, ఆకుకూరలు, మాంసము, బంగారము, ఇక అన్ని ఏంటంటే మానవ పుట్టి నుంచి సచ్చేదాకా ఏం కావాలని ఉన్నాయట. 3 అంతస్తులు ఉన్నాయి. ఇట్లా ఒకటి కిందికి, ఒకటి ఇట్లా 3 ఉన్నాయి. అయితే అందులో ఒక ఓనర్ ఉంటాడు కదా, ఆయన ఏమంటారు మేనేజర్. ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడట, ఏం లేదు, ఈ 3 అంతస్తులల్లా పుట్టి నుంచి సచ్చేంత వరకు ఏం కావాలన్నా ఉన్నాయి, కానీ 3 గంటలు ఫ్రీ ఇస్తా. 3 గంటలు, 3 గంటలు ఫ్రీ. ఏమన్నా నేను ఏమన్నా ఎత్తుకపో, ఏమన్నా 3 గంటలు టైం. అయితే అందరికీ అలో చేసేసిడు, అది ప్రచారం చేసేసి అందులోకి 2 మాత్రం ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఒకటి కుక్కని, ఒకటి ఆవు. అది మంటారు కదా, కాంప్లైంట్లలో వేసేసి ప్రచారం, మీడియా అన్నీ వేసేసి ఇక లైవ్ కట్టినైతే ముఖ్యమంత్రి వాళ్ళే తప్పినాయి. ఫ్రీ అంటే లైవ్, అది ఏమన్నా కాదు, లైవ్ కట్టి ఒక కుక్కని అందరికి చెప్పి కుక్కని ముందు పంపిస్తాను. ఒక కుక్కను పంపించాడు. ఆ కుక్కను పంపించే వరకంటే ఆ కుక్క వాసన చూసుకుంటా ఏడిపోతుంది, మాంసం దగ్గరికి పోతుంది. దప్ప మంచిగా తిన్నది, ఇంకా కొంత ఎక్కువ వెళ్ళిపోయింది. 3 నిమిషాలే వెళ్ళిపోయింది. ఒక ఆవును పంపించాడు. ఆవు కూరగాయలు ఏడుంటాయో కదా వాసన చూసుకుంటూ పోయింది. ఒక 20 నిమిషాలు వేసింది, నెమరేసుకుంటా అర్ధగంట లోపల బయటకు వచ్చేసి ఇక మనుషులకు పంపిస్తున్నాడు. 3 గంటలు ఫ్రీ. పోతున్నాడు, తిరుగుతున్నాడు.
తీసుకున్నాడు 3 గంటలు, అన్నకేంటి ఎంత చెప్తాడు, ఏం తీసుకున్నా ఫ్రీ అన్నాడు కానీ ఏం తీసుకోవాలి, ఏం అర్థమైతలేదు, ఏది ఇది చూస్తే ఇది మంచిగా ఉన్నది, అది చూస్తే అది మంచిగా ఉన్నది, అది ఎంత తినాలా, ఇది ఎంత తినాలా, ఇది ఎంత కిలోల, ఇన్ని వయసులా, ఇది బంగారం ఎంత కిలోలు, ఇట్లా 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 మైండ్కి ఆలోచన పెట్టింది చూసుకుంటూనే వస్తుంది. 3 గంటలా 30 గంటల చూడండి, అన్నీ ఉన్నాయి కానీ ఏం తినాలో కుక్కన 2-3 నిమిషాల లోపల అది వెళ్ళిపోయా, ఆవా అర్ధగంటలు వెళ్ళిపోయా, మనిషి ఆ 2 గంటలు ఎక్కువ, ఒక్క గంట ఎక్కనే ఆవు గంట. అంటే మానవుడి యొక్క మైండ్ ఏంటంటే ఏం తీసుకోవాలో దోస్తుంది. అందుకే ఒక గురువు ఉన్నాడు అనుకోండి, క్షణం లోపల ఇవి అనిత్యము, ఈ అనిత్యమైనటువంటి చూసేదానికంటే సత్యమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది భగవద్గీత తీసుకొని బయటకు వచ్చేస్తాను. అదే మన సనాతన ధర్మానికి ఒక గురుమార్గం. ఆ గురుమార్గం జ్ఞానమే కలిగితే సమస్త ప్రపంచాన్ని పాలించవచ్చు. ప్రపంచానికి నీ వయసు ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా ఆ ప్రపంచానికి ఆదర్శం అవుతావు. ఏ ద్వారా? జ్ఞానం ద్వారా. అనిత్య సుఖాల ద్వారా కాదు, అనిత్య వస్తువులతో కాదు, అనిత్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద భ్రమ కంటే నువ్వు భ్రమ తీరి భగవంతుడి వైపు పోవాలి అంటే గురువు ద్వారానే. అందుకే గురువుని చేసుకుంటే 3 నిమిషాల్లో ఆ భగవద్గీత తీసుకొని బయటకు వచ్చేస్తావు. నీకు జీవితాంతం కూడా నువ్వు పుట్టి నుంచి వచ్చేంత వరకు భగవద్గీత నీకు నేర్పుతుంది నీ యొక్క సంస్కారాన్ని, భగవద్గీత నేర్పుతుంది నీకు ధర్మాన్ని. ఆ పుస్తకం ఉంటే చాలు, నేను అడుక్కోనైనా నేను ధర్మం పాటిస్తా అన్న ధర్మం మన సనాతన ధర్మం. అందుకే ధర్మాన్ని ఆచరించేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ మన గురు సంప్రదాయాన్ని, పరంపరాన్ని, మన యొక్క ఋషి సంపత్తిని, మన యొక్క సనాతన దైవీ సంపత్తిని, మన సనాతనమైనటువంటి సంస్కారాన్ని ప్రతి ఒక్కరూ మరవకుండా ఉండాలి. అది మంచి మార్గంతో నడవాలి. మంచి గురువుని ఎంచుకొని మార్గదర్శకంలో నడుస్తూ భావనతో మంచి తత్వాన్ని తెలుసుకుంటూ చెడుతో పోకుండా శరీరంలో ఉన్న దొంగలని తీసేయండి. ఆటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరం వీళ్ళని తొలగిస్తే నీకు అన్ని విధాలుగా మంచి జ్ఞానమే లభిస్తుందని చెప్తూ మా వానికి విరామం చేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద భగవాన్ కీ జై. సచ్చిదానంద భగవాన్ కీ జ్ఞానం వందే ఋషి భగవాన్ కీ, కృష్ణం వందే కృష్ణ భగవాన్ కీ, శంకరం వందే శంకరాచార్య భగవాన్ కీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇందూరులో వర్ని రోడ్లో ఉన్న జనార్దన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో హిందూ జనజాగృతి సమితి తరపు నుండి గురు పూర్ణిమ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. గురు పూర్ణిమ అంటే గురుతత్వానికి కృతజ్ఞత తెలుపుకునే ఒక రోజు. ఈ కృతజ్ఞత తెలుపుకునేందుకు ఈరోజు ప్రతి ఒక్క శిష్యుడు, సాధకులు తమ వంతు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ కృతజ్ఞతను తెలుపుకునేందుకు ఈరోజు పొద్దుటి నుంచి ఇక్కడ సాధకులు చేరి ఈ కార్యక్రమం యొక్క తయారీ అంతా చేసుకుంటూ గురు పూజ కూడా చేయడం జరిగింది. ఈ గురు పూజలో సాధకులందరూ పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు సాయంత్రం 5:30 గంటలకి మనకి ఇక్కడ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందులో గురువుల యొక్క కార్యమైన ఆధ్యాత్మిక ప్రచారం, ఈ యొక్క గురు కార్యంలో మనము మన పాలుని ఎలా పంచుకోవాలి, దీనితో పాటు మన సాధన ఎలా చేయాలి, సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత బాలాజీ ఆఠవలే గారు సనాతన సంస్థ సంస్థాపకులు. వీరి మార్గదర్శనానికి అనుసారంగా హిందూ జనజాగృతి సమితి సాధకులు కూడా సాధన చేస్తున్నారు. ఈ గురుకృప యోగానుసార సాధన చేయడం ద్వారా మనకు గురుప్రాప్తి ఎలా జరుగుతుంది, గురుకృప నిరంతరంగా ఎలా జరుగుతుంది, దీనికోసం మనము నిరంతరంగా మన వ్యావహారిక జీవితంలో ఉంటూ మనం సాధన ఎలా చేయాలి, దీని గురించి ఒక వ్యాఖ్యానం ఉంటుంది. అలాగే శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ స్వామీజీ గారు కూడా విచ్చేయనున్నారు. వారి యొక్క ఆశీర్వచనం కూడా ఉంటుంది.
ఈ యొక్క మార్గదర్శనం లాభం తీసుకుని మనము వచ్చే సంవత్సరం దాకా మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి ప్రతి ఒక్క జిజ్ఞాసులు ఇక్కడ మార్గదర్శనం తీసుకొని దాని ప్రకారంగా ఆచరణ చేసి ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధిని చెందాలని నేను కోరుకుంటున్నాను. హిందూ జనజాగృతి సమితి నిర్వహిస్తున్న ఈ గురు పూర్ణిమ మహోత్సవానికి మీరందరూ విచ్చేశారు. మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.